పుష్ప టు ద రూల్ ఈ సినిమా 43 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటూ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈరోజు ఎక్కువ కలెక్షన్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ముందుగా మన తెలుగు స్టేట్ నైజాంలో 100 కోట్ల షేర్ బిజినెస్కి 104 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. 4 కోట్ల ప్రాఫిట్ విత్ జిఎస్టీ. సీడెడ్లో 30 కోట్ల షేర్ బిజినెస్ జరిగితే ఇక్కడ 35 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 5 కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చిపెట్టింది అని చెప్పొచ్చు. ఇంకా ఉత్తరాంధ్ర ఇక్కడ 23 కోట్ల షేర్ ప్రిలీజ్ బిజినెస్ జరిగితే 24 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది అని చెప్పొచ్చు. ఇక్కడ మన అల్లు అర్జున్ అయితే బీభత్సంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. అలా 25 crore షేర్ అయితే కలెక్ట్ చేసింది అని చెప్పుకోవచ్చు. అప్కమింగ్ మూవీస్కి అయితే బిగ్ టార్గెట్ అయితే ఇచ్చింది పుష్ప 2. అలా టోటల్గా మన ఏపీ ఇంకా టీఎస్ తెలంగాణలో టోటల్గా 226 కోట్ల షేర్ గ్రోస్ వచ్చేసరికి 342 కోట్ల గ్రోస్ అయితే కలెక్ట్ చేసింది అని చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే 10 కోట్ల ప్రాఫిట్తో హిట్ అయింది మన తెలుగు స్టేట్లో. కర్ణాటక ఇక్కడైతే 32 కోట్ల బిజినెస్కి ఇప్పటి వరకు 53 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి 22 కోట్ల ప్రాఫిట్ అయితే పుష్ప 2 సినిమాకి అయితే రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడైతే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇంకా తమిళనాడు ఇక్కడ 53 కోట్ల షేర్ బిజినెస్కి 35 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 15 కోట్ల నష్టంతో ఫ్లాప్ అయింది. ఇంకా మన కేరళ ఇక్కడైతే 8 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది 20 కోట్ల బిజినెస్కి, అంటే 12 కోట్ల నష్టం అయితే వచ్చింది. ఇక్కడ కూడా డిజాస్టర్. ఇంకా హిందీ మొత్తం 390 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది అని చెప్పుకోవచ్చు. గ్రాస్ వచ్చేసరికి 1200 కోట్ల గ్రాస్, నెట్ వచ్చేసరికి 830 కోట్ల నెట్ అయితే టచ్ చేసింది అని చెప్పొచ్చు. ఇదైతే ఎపిక్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు హిందీలో. ఇండస్ట్రీ కూడా ఇంకా ఓవర్సీస్ ఇక్కడైతే 100 కోట్ల బిజినెస్కి 128 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఓవర్సీస్ నుంచి 28 కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అలా ఓవర్సీస్ హిందీ ఇంకా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా కర్ణాటకలో అయితే పుష్ప 2 సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది అని చెప్పుకోవచ్చు. కానీ కేరళ ఇంకా తమిళనాడు దగ్గర అయితే పెద్ద నష్టాలు అయితే తెచ్చిపెట్టింది. వాళ్ళకైతే ఈ సినిమా అయితే నచ్చలేదని క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇది పుష్ప 2 సినిమా కలెక్షన్స్.